వాడు నా ఇన్స్టా ఫాలోవర్. లిప్స్టిక్ స్పాయిలర్ బబ్లు, కొంచెం న్యూడ్స్ అన్న పంపవా, యాప్ లోక్లో దాచుకుని చూసుకుంటా అంటున్నాడు. హాయ్ అమూల్య. హాయ్ వరుణ్, ఆల్రెడీ పట్టుకో. యా. ఐ గెట్ సంథింగ్ టు డ్రింక్. నీకేదైనా కావాలా? లేదు నిన్న తాగేసాగా. నేను అడిగింది టీ, కాఫీ, జ్యూస్, వాటర్. వాటర్ షుడ్ బి ఫైన్. వాటర్. ఓకే, షూర్. యా. రే ఆలివర్. ఓ. ఇదిగో. సో వరుణ్, పెళ్లి పనులు వెంటనే స్టార్ట్ చేద్దామా? 2 days బ్రేక్ తీసుకుంటావా? చేసేద్దాం స్టార్ట్ చేసేద్దాం. అయ్యో ఓకే వరుణ్. యా ఐఎమ్ గుడ్. నేనేం జరిగిందో గుర్తుందా? ఏం జరిగింది? నా ఎంగేజ్మెంటేగా. మరి యూ లైక్ మీ? నేనంటే నీకు చాలా ఇష్టం అన్నావు. వాట్ వాస్ దాట్ అబౌట్? ఓహో అదా, అది నేను ఇప్పుడు కూడా చెప్తాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్. అండ్ ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆలియా వాళ్ళ అక్కవి. ఆ మాత్రం రెస్పెక్ట్ లేకపోతే ఎలా చెప్పు? రెస్పెక్టా? యా, రెస్పెక్ట్. వరుణ్, నువ్వు పెళ్ళెందుకు చేసుకుంటున్నావు? గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. నేను పెళ్ళి ఆలియాని ఎప్పుడైనా చూసావా? ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. తన్ని ఫస్ట్ టైం చూసినప్పుడే నేను అలా. క్రాప్ వరుణ్, నిజం చెప్పు, పెళ్ళెందుకు చేసుకుంటున్నావు? సుబ్బలక్ష్మి నా గర్ల్ ఫ్రెండ్. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. స్టార్టింగ్లో ఎంతో బ్యూటిఫుల్గా మొదలైంది. కలర్ఫుల్గా, అందంగా, ఆనందంగా. అప్పట్లో ప్రతిరోజు ప్రేమికుల రోజే. సుబ్బు అలా నవ్వుతుంటే అసలు టైమే తెలిసేది కాదు. అలాంటి హనీమూన్ ఫేజ్లో హారర్ సినిమాల దొండ ముఖం శ్రేయ అది సింగిల్ గుందనో బాధో, లేదా మేము హ్యాపీగా ఉన్నామనో జెలసీతోనో నా పైన ఉన్నవి లేనివి చెప్పి పెంట చేసేది. అది చెప్పిందంతా విని సుబ్బు ఐమ్ సారీ సుబ్బు ఇవన్నీ భరించగలిగా, కానీ తను పెళ్ళికిచ్చిన హోప్స్ ఎలా ఉండేదో తెలుసా? వరుణ్, పెళ్ళాక ఒక మంచి విల్లాలో షిఫ్ట్ అయిపోదాం. అయిపోదాం సుబ్బు, అయిపోదాం. అండ్ నాకు 2 పిల్లలు కావాలి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. లేదు ట్విన్స్. అండ్ కుక్కలైతే అస్సలు వద్దు. నో ప్రాబ్లం సుబ్బు, ఇట్స్ యువర్ విష్. నీ ఇష్టం సుబ్బు. వరుణ్, పిల్లలా? నువ్వు దీనికే షాక్ అయితే ఎలా? అది ఒక్కసారి డ్రామాలు చేసింది చూడు. వరుణ్, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు వరుణ్. అరే నేను ఎందుకు వదిలేస్తాను సుబ్బు, మనం ఎప్పుడు కలిసే ఉంటాం. నాకు తెలుసు. అన్ని హోప్స్ ఇచ్చిన సుబ్బలక్ష్మి నన్ను ఆ రోహిత్ గడి కోసం, వాడి కోసం నన్ను వదిలేసింది. నేను ఎంత బాధపడ్డానో నీకు తెలుసా? అసలు ఎంత ఏడ్చానో నీకు తెలుసా? అందుకే నేను సుబ్బలక్ష్మిని జెలస్ ఫీల్ చేపిద్దామని చెప్పి పెళ్లి చేసుకుందామని అనుకున్నా, అంతే. సో నువ్వెవరినో జెలస్ చేద్దామని పెళ్లి చేసుకోవాలనుకున్నావు? హే నోను, అది అప్పుడు, ఇప్పుడు కాదు. నా చేంజ్ మ్యాన్. నాకు ఇప్పుడు ప్రతి విషయం మీద క్లారిటీ ఉంది. యా, నాకు క్లారిటీ ఉంది. ఐ హ్యావ్ క్లారిటీ. యా. వరుణ్, నేను సుబ్బలక్ష్మి ప్లేస్లో ఉంటుంటే అలా చేసేదాన్ని కాదు. ఆల్సో ఐ వుడెంట్ మిస్ అవుట్ ఆన్ అ గాయ్ లైక్ యూ. అమూల్య, నేను ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, ఇఫ్ ఐ మే ఆస్క్. ఎస్ ప్లీజ్. నువ్వు ఇప్పటిదాకా పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? అది 1 second. Hello? Yes sir. No sir, we'll be there on time. The model list will be on your office table by tomorrow, I promise. No sir, it's all happening, don't worry. Okay, thank you. అమూల్య అంతా ఓకేనా? 5 daysలో ఫ్యాషన్ షో ఉంది. జస్ట్ లిటిల్ టెన్స్డ్ అబౌట్ దాట్. ఈ టైంలో కొత్తగా ఎవరిని రిక్రూట్ చేయలేను, ఉన్న స్టాఫ్తో మేనేజ్ చేయలేను. సో డోంట్ నో వాట్ టు డూ. మేము ఎంతవరకు హెల్ప్ అవుతామో తెలియదు, కానీ ఇఫ్ యూఆర్ ఓకే విత్ ఇట్ మేము వచ్చి నీకు హెల్ప్ చేస్తాం. నీకు ఈ స్ట్రెస్ ఎందుకు వరుణ్? ఎలాగో పెళ్లి పనుల్లో బిజీగా ఉంటావుగా, సో ఇట్స్ ఓకే. నేను బిజీ ఏంటి? అన్ని పనులు నువ్వేగా చేస్తున్నావు.
నేను నీకు జస్ట్ కంపెనీ ఇస్తున్నాను అంతే. ఈ విషయంలో నేను నీకు ఏ మాత్రం హెల్ప్ చేసినా నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది అంతే. Are you sure? యా Okay. cool. Hey.